నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఒంగోలులో పేదలకు 24,000 ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు పట్టాల పంపిణీ చేస్తామని మాట ఇచ్చిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రితో మాట్లాడి భూముల సేకరణకు ఫ్లాట్ల ఏర్పాటుకు అవసరమైన 210 కోట్లను మంజూరు చేయించి నిధులను విడుదల చేయించారు అందులో భాగంగా కలెక్టర్ దినేష్ కుమార్ తో పాటు రెవెన్యూ అధికారులతో నిరంతరం ఇంటి పట్టాల పంపిణీపై తీసుకుంటున్న చర్యలపై ఆరా తీస్తూ పనులు వేగవంతం చేశారు కలెక్టర్ను కలిసిన బాలినేని ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చించారు గురువారానికి పేదల ఇళ్ల స్థలాల కోసం భూములు ఇచ్చిన రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు సుమారు 270 మంది రైతుల నుండి మల్లేశ్వరపురం అగ్రహారం ఎర్రజర్ల వెంగముక్కలపాలెం తదితర గ్రామాల్లో భూసేకరణ నిర్వహించారు దీనికి సంబంధించి దాదాపుగా 435 ఎకరాల భూమిని సేకరించారు ఆయా భూములకు సంబంధించి 216 మంది రైతులకు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా 126.34 కోట్ల రూపాయలను జమ చేశారు గతంలో ప్రభుత్వం విడుదల చేసిన 30 కోట్లు జమ చేయగా గురువారానికి 96.34 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమయ్యాయి మిగిలిన 34.67 కోట్ల రూపాయల్లో భూములు ఇచ్చిన రైతులకు సంబంధించిన బ్యాంకు రుణాలు స్టోన్ ప్లాంటేషన్ రోడ్లు తదితర పనులు చేపట్టనున్నారు రైతుల నుండి చేపట్టిన భూసేకరణ పూర్తి కావడంతో ఆయా భూముల్లో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా తొలగిపోయాయి పట్టాలు పంపిణీ చేసేందుకు అవసరమైన ప్లాట్ల ఏర్పాటు రోడ్లు తదితర పనులను ఎప్పటికప్పుడు బాలినేని పర్యవేక్షిస్తున్నారు 55 సంవత్సరాల క్రితం కర్నూలు నెల్లూరు గుంటూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలతో కలిపి స్వాతంత్ర సమరయోధులు టంగుటూరి ప్రకాశం పంతులు పేరు మీద జిల్లా ఆవిర్భావం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ప్రకాశం పంతులు ఆశయాలకు అనుగుణంగా జిల్లాని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి అన్నారు 4 సంవత్సరాల 9 నెలల కాలం నుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు పేదల పాలిట పెన్నిది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు దీన్ని ఓర్చుకోలేక టీడీపీ నాయకులు ఎల్లో మీడియా విషపు రాతలు రాస్తున్నాయన్నారు 2,50,000 కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమం రూపంలో అందించడం జరిగిందన్నారు ఈ పరిపాలనలో ఒక్క రూపాయి అయినా అవినీతి చూపించగలరా అని సవాల్ విసిరారు ప్రతిపక్షాలు ఎన్ని చేసినా మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే అని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు పాల్గొన్నారు సమరయోధుడు మేధావి అయినటువంటి టంగుటూరి ప్రకాశం గారి యొక్క పేరుతో ప్రకాశం జిల్లా ఏర్పడిన నేపథ్యంలో ఈరోజు వారిని స్మరించుకుంటూ భావితరాల కోసం వారి ఆలోచనల ప్రకారం ఈ జిల్లా అభివృద్ధి చెందాలని సర్వతోముఖ అభివృద్ధి చెందాలని ప్రతి ప్రాంతం అభివృద్ధి దశలోకి వెళ్లాలనే ఆలోచనతో ఏర్పడినటువంటి జిల్లా ఉజ్వలంగా ముందుకెళ్ళడానికి ఆస్కారం కలుగుతూ ఉంది కాబట్టి జిల్లా ప్రజలందరూ మహనీయుని గుర్తుపెట్టుకుంటూ వారి యొక్క ఆలోచనల ప్రకారం రాబోయే రోజుల్లో ఇంకా ఈ జిల్లా అభివృద్ధి చెందటానికి రాజకీయ నాయకులుగా పొలిటికల్ పార్టీస్గా ప్రభుత్వాలు నడిపే అవకాశాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఇన్వాల్వ్ అయ్యి ఈ జిల్లా ఇంకా ముందుకెళ్ళి అభివృద్ధిలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ముందు ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను గుంటూరు కర్నూలు నెల్లూరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 1970 ఫిబ్రవరి 2వ తేదీన జిల్లా ఆవిర్భావం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు ప్రకాశం జిల్లా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు వేద పండితులు కలెక్టర్కు పూర్ణకుంభ స్వాగతం పలికారు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు ప్రకాశం భవనంలోని స్వాతంత్ర సమరయోధులు ఆంధ్రకేశరి టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహానికి కలెక్టర్ దినేష్ కుమార్ జేసీ గోపాలకృష్ణ సౌర్యమన్ పటేల్ మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు
చేసినటువంటి మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించబోతున్నారు. పింగళి వెంకయ్య గారిచే రూపొందించబడినటువంటి మన జాతీయ పతాకాన్ని స్వాతంత్ర సమరయోధులు ప్రకాశం పంతులు పేరుతో జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన 3 జిల్లాల్లోని ప్రాంతాలను కలిపి జిల్లా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. స్వాతంత్ర పోరాటంలో ప్రకాశం పంతులు చూపిన ధైర్య సాహసాలు ఎనలేనివన్నారు. క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని తెలిపారు. జిల్లా ఏర్పడిన తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి సాధించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆదాయ వనరుల్లో 30% చీమకుర్తి ప్రాంతంలోని గ్రానైట్ పరిశ్రమ ద్వారా సమకూరుతుందన్నారు. సాగర్ జలాలతో 13 మండలాల్లో సాగును తీసుకురావడం జరిగిందన్నారు. 8,600 కోట్ల రూపాయలతో వెలుగొండ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ప్రధానంగా 4 జాతీయ రహదారులతో పాటు బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. జిల్లా ఏర్పాటులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 2 ఫిబ్రవరి 1970 గుంటూరు, కర్నూలు అండ్ నెల్లూరు ఈ 3 జిల్లాల నుండి ప్రకాశంని ఒక జిల్లా విడగొట్టేసి ఇక్కడ వెనకబడిన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోసము ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇవాళ అది గుర్తింపు చేసేసి ఈ జిల్లాకి ప్రకాశం అని ఒక పేరు కూడా ఎందుకు వచ్చింది అని కూడా ఇవాళ అందరికీ చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేశాము. దాంట్లో ఇవాళ జిల్లా కలెక్టరేట్లో ఉంటున్న ఆయన విగ్రహం కూడా మర్యాదలు చేయడం జరిగింది. ప్రకాశం పంతులు గారి గురించి మనం మాట్లాడాలంటే మన స్వతంత్ర పోరాటంలో ఆంధ్రాని ఒక ముఖ్య గుర్తింపు ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ఒక ధైర్యం వలన వచ్చింది. ఆయన ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్లో ఆయన చేసిన కాంట్రిబ్యూషన్స్ ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అందరికీ తెలిసినదే. అండ్ అట్లాంటి ఒక గంభీరమైన ఒక ధైర్యమైన ఒక నాయకులు వచ్చేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నప్పుడు మన ఇక్కడ ఉంటున్న బ్రిటిషర్స్ కానీ ఆ టైంలో ఉంటున్న ఇండియన్ కాంగ్రెస్లో ఉంటున్న వాళ్ళకి అందరూ కూడా గుర్తింపు చేసి ఆయన నాయకత్వం ద్వారా ఆయనకి ఈ రాష్ట్రంకి ముఖ్య పొరుపులన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లా ఫార్మేషన్స్ తర్వాత మన జిల్లాలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాన్ని చూస్తే ముఖ్యంగా మనకున్న చీమకుర్తిలో జరిగిన ఈ బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఎక్స్ప్లోరేషన్స్ చెప్పవచ్చు. దాని ద్వారా జిల్లాకి దాదాపుగా ఒక 30% ఆఫ్ ఎకనామీ మనకుంటున్న ఇండస్ట్రీస్ కానీ దానికి సంబంధపడిన ప్రతి ఒక్క ఎకనామీ కూడా దాని నుంచి రావడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా కనెక్టివిటీ చూస్తే దాదాపు 4 మేజర్ నేషనల్ హైవేస్ రావడము, దాంతోపాటు ఇప్పుడు కొత్త బెంగళూరు, కడప అండ్ విజయవాడలో దాదాపుగా 105 కిలోమీటర్లు ఎక్స్ప్రెస్ హైవే మన జిల్లాలో రావడము, ఇట్లాంటి రకరకాల కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాత్రం కాకుండా గారు ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వివిధ సంక్షేమ కార్యక్రమం కూడా సక్రమంగా మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో మనం చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమము ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. ఇక్కడ ఉన్న పేద ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్క సహాయ సహకారాలు అన్నీ కూడా జిల్లా యంత్రాంగం అప్పటికప్పుడు వాళ్ళు ఇంటి వద్దనే వెళ్ళి చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అన్నీ చేయడానికి ఈ జిల్లా ఫార్మేషన్స్ ఒక ముఖ్య ఒక అవకాశము. దానికి చేసిన ప్రతి ఒక్క నాయకులు, ఎస్పెషల్లీ ఇక్కడ ఉంటున్న ప్రజాప్రతినిధులు అండ్ నాయకులు అందరూ సహకారంతో ఈ జిల్లా యంత్రాంగం ప్రజలకి, పేద ప్రజలకి, ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా మంచి సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం. జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు జిల్లాలో అందించిన సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నంద్యాల జిల్లా కలెక్టర్గా వెళుతున్న
డాక్టర్ కె శ్రీనివాసులుకు ఆత్మీయ వీడ్కోలు, నూతన జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన రోణంకి గోపాలకృష్ణకు ఏర్పాటు చేసిన స్వాగత కార్యక్రమం స్పందన హాల్లో నిర్వహించారు. జేసీ సేవలను, పనితీరును, సుగుణాలను కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసించారు. ఏ పనినైనా పూర్తి చేయాలన్న దృక్పథంతో ఉంటారని చెప్పారు. తన సబ్జెక్టులతో పాటు ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టి పూర్తి చేసేవారని చెప్పారు. ఏ అంశాన్ని అయినా క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానిపై పూర్తి పట్టు సాధిస్తారన్నారు. జేసీ పోస్టు చాలా కీలకమని, దానిని కె శ్రీనివాసులు విజయవంతంగా నిర్వహించారని కలెక్టర్ కొనియాడారు. జిల్లాలో సుమారు 10 నెలల పాటు జాయింట్ కలెక్టర్గా అధికారుల సహకారంతో విధులు నిర్వర్తించడం జరిగిందని కె శ్రీనివాసులు తెలిపారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్గా పనిచేస్తూ పదోన్నతిపై నంద్యాల జిల్లా కలెక్టర్గా వెళుతున్న డాక్టర్ కె శ్రీనివాసులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ వారు జిల్లాలో నిర్వహించిన విధులను స్ఫూర్తిగా తీసుకొని విధులు నిర్వర్తించడం జరుగుతుందని నూతన జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. అందరి సహకారంతో జిల్లా కలెక్టర్ సూచనలు, ఆదేశాలను పాటిస్తూ రానున్న సార్వత్రిక ఎన్నికల విధులను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగోన్నతిపై వెళుతున్న డాక్టర్ కె శ్రీనివాసులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, అసిస్టెంట్ కలెక్టర్ సౌర్యమన్ పటేల్, డిఆర్ఓ శ్రీలత, ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వివిధ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. should have got a collector last 6 months or 1 year munde, but మన అదృష్టము అట్లీస్ట్ ఒక 9 months వరకు 10 months వరకు he was there. He continued as a joint collector in Prakasham. So last 10 months లో ముఖ్యంగా శ్రీనివాసుల గురించి చెప్పాలంటే ఈజ్ లైక్ a fire and forget missile. ఓకే, సో ఏదైనా ఒక డైరెక్షన్ ఇచ్చేసి ఈ విషయాలు దిస్ ఇస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టు బి డన్ అని దానికి ఉన్న విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే హీ విల్ కంటిన్యూ హిస్ కోర్స్. మనం ప్రతిసారి అది చేస్తున్నారా లేదా అని చెప్పడానికి మానిటర్ చేయడానికి అవసరం లేదు. సో హీ హెస్ బ్రాట్ డౌన్ లాట్ ఆఫ్ మై ఎనర్జీ అండ్ ఫోకస్. మానిటరింగ్ డెఫినెట్లీ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అవర్ టైమ్. సో విషయాలు జిల్లాలో ఉంటున్న ముఖ్య ప్రధాన సమస్యల్లో మనం కొంచెం క్వాలిటీ టైం స్పెండ్ చేయాలంటే లాట్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్, లాట్ ఆఫ్ అనాలిసిస్ ఇదన్నీ చేయాల్సిన ఒక పరిస్థితిలో ఆ పర్టికులర్ ఒక క్వాలిటీ టైం నాకు దొరకడానికి ముఖ్యమైన కారణాలు శ్రీనివాస్ క్వాలిటీ. బికాస్ అల్టిమేట్లీ నోబడి రిమెంబర్స్ మీరు ఏ పొజిషన్లో ఉన్నారు. వెన్ యూ లీవ్ స్టెప్ అవే ఫ్రమ్ యువర్ పొజిషన్, మీరు ఏ పొజిషన్లో ఉన్నారని, ఏ మండలం ఉంది, అది ఏ జిల్లా ఉందని ఎవరు గుర్తుండదు. అల్టిమేట్లీ యూ విల్ ఫీల్ దట్ ఐ హావ్ డన్ సమ్ క్వాలిటీ వర్క్. So that particular part I will definitely thank our Srinivasu, because whatever the quality he has delivered, it's ultimate and definitely a appreciable quality level low. He has delivered all these items. So both in terms of numbers matra kaakunda qualitative work kuda cheyavalsina oka paddhati, it's really appreciable. Kachanga these are the items he has developed from his initial career, because West Godavari PVRD ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లాలో పనిచేసిన ఈ 10 months చూస్తూ ఉంటే ఒక రకంగా అంటే సారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు కలెక్టర్ గారు. వారు డైరెక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని జస్ట్ ఇంప్లిమెంటేషన్ వరకు నేను చూసుకుంటూ పోయేవాడిని. ఎక్కడ కూడా అంటే సార్ ఇచ్చిన డైరెక్షన్ని ఎక్కడ తూచ తప్పకుండా పాటించడం అనేది అంటే యూజువల్గా సార్ చెప్పినట్టుగా జేసీస్ వర్క్ ఫోర్స్గా ఉంటారు. సో పైన కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా తూచకుండా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత జేసీసుకుంటుంది. అది ఖచ్చితంగా 100% నేను చేశానని నేను అనుకుంటూ ఉంటాను. మోరోవర్ నా డిస్ట్రిక్ట్ హెడ్ వారికి ఒక మాట వస్తే అది ఖచ్చితంగా పర్సనల్గా నేను తీసుకునేవాడిని. అంటే నాకు సార్ నన్ను అనకపోయినా కూడా ఒక చిన్న దాంట్లో అయినా కూడా అది డైరెక్ట్గా మన వల్ల వచ్చింది అనే ఫీలింగ్ నాకు పర్సనల్గా ఉండేది. సో దాన్ని ఇప్పుడు కూడా వారికి రాకుండా చూడడం అనేది నా యొక్క ప్రథమ కర్తవ్యంగా నేను ఉద్యోగం చేసుకుంటూ వచ్చాను. దాంట్లో కొన్నిసార్లు ఆర్టీఓస్ని కానీ కలెక్టరేట్ని కానీ మిమ్మల్ని కానీ బాధించుంటే అది అన్నిగా భావించవద్దు. ఓన్లీ ఉద్యోగంలో భాగంగానే అంతా తప్పితే వేరే విధంగా లేనేలేదు. అదేవిధంగా సివిల్ సప్లై సంబంధించిన నాకు చెప్పినట్టుగా టీము ఒకసారి ఫీల్డ్కి పంపించిన తర్వాత ఒకసారి అటాక్ చేసిన తర్వాత ఇంత పెద్ద ఒత్తిడి వచ్చినా కూడా సార్ మా శాయశక్తుల మేము ఎంత అయితే చేయగలుగుతామో అంత మేము చేయడానికి ప్రయత్నించాం సార్.
ఎక్కడైనా మీ స్పీడ్ మేము అందుకోలేకపోయి ఉండొచ్చు. దానికి మరొకసారి క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఏదైతే మీరు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటిలో ముఖ్యంగా అంటే కొన్ని 1-2 ఐటమ్స్ మనకి ఎఫ్హెచ్ఏ కానివ్వండి, లేదా ఎన్పిఐ కానివ్వండి, అండ్ ఎలక్షన్స్లో కానివ్వండి, ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్, డీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మనం చేయటం జరిగింది. సో ఇంకా వచ్చేదంతా చాలా ఇంకా ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది అందరం. సో నూతనంగా వచ్చిన జేసీ గారి ఆధ్వర్యంలో కూడా మీ గైడెన్స్ తోటి, మీ ఇన్స్ట్రక్షన్స్ తోటి మేము మా శాయశక్తులా పనిచేయడానికి కృషి చేస్తాం సార్. సో మీరు పదోన్నతిపై వెళ్తున్నందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఆల్ ది బెస్ట్ చెప్తూ, నంద్యాల జిల్లాలో కూడా మీరు మంచి పేరు తెచ్చుకుంటారు అని చెప్పి మేము ఆశిస్తున్నాం సార్. గత 10 నెలలుగా ఇక్కడ జాయింట్ కలెక్టర్గా పనిచేసి జిల్లా కలెక్టర్గా బదిలీపై నంద్యాల జిల్లాకి వెళ్తున్నటువంటి శ్రీనివాస్ సార్ పనితనాన్ని మీ అందరి నోట ఇప్పటి వరకు విన్నాము. సో సార్ ఏర్పరిచిన పునాదుల మీద ఏవైతే యాక్టివిటీస్ గవర్నమెంట్ ప్రయారిటీ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్లడంలో మరి నేను కూడా కంటిన్యూటీ చేస్తానని, అట్లాగే కలెక్టర్ గారి తాలూకా గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్తో మరి మీ అందరితో కలిసి పనిచేసి మన జిల్లాకి మంచి పేరు, అట్లాగే రానున్న ఎలక్షన్లో మరి విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాను. మరి కూడా మంచి జరగాలని, అక్కడ విజయవంతం కావాలని మరి మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ బదిలీ అయ్యారు. ఎస్పీని తిరుపతి జిల్లాకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లాకు తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని నియమించింది. ఎస్పీ మల్లికా గార్గ్ జిల్లా పోలీసింగ్ పై తనదైన ముద్ర వేశారు. 2015 బెంగాల్ క్యాడర్ కు చెందిన మల్లికా గార్గ్ తన భర్త బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఏపీ క్యాడర్ లో పనిచేస్తుండటంతో రాష్ట్రానికి వచ్చారు. 2021 జూలై 15న ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు స్వీకరించారు. 2.5 ఏళ్ల పాటు పనిచేశారు. ముక్కు సీటుగా వ్యవహరిస్తూ పోలీసింగ్ ను సామాన్యులకు చేరువ చేశారు. ప్రత్యేకించి మహిళలపై చోటు చేసుకునే హింస, అత్యాచారాలు, ఇతర నేరాలపై దృష్టి సారించారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా మహిళలకు సంబంధించిన కేసులపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి పలు కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చేశారు. ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డే నిర్వహించి రోడ్డు ప్రమాదాలు తగ్గుదలకు కృషి చేశారు. తన దృష్టికి వచ్చిన అవినీతి ఆరోపణలపై నిక్కచ్చిగా విచారణ చేయించి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన పరమేశ్వర్ రెడ్డి అనంతపురం జిల్లా వాసి. 2010 బ్యాచ్ గ్రూప్ 1 అధికారి. డీఎస్పీ హోదాలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనిచేశారు. 2018లో అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందారు. తొలుత నెల్లూరు జిల్లాలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. అనంతరం నాన్ క్యాడర్ ఎస్పీ హోదాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముఖ్య భద్రతాధికారిగా వ్యవహరించారు. ఐపీఎస్ హోదా వచ్చిన తర్వాత 2022 ఏప్రిల్ 4న తిరుపతి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. తాజాగా ప్రకాశం జిల్లాకు బదిలీపై వస్తున్నారు. ఒంగోలు నగరంలోని సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు చించి తగలబెట్టిన సంఘటన వైసీపీ శ్రేణుల్లో ఆందోళన రేకెత్తించింది. గత 2 రోజుల క్రితం ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు సంతనూతలపాడు, కందుకూరు, కావలి నియోజకవర్గాలకు వైసీపీ కోఆర్డినేటర్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున ఫోటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో చించి తగలబెట్టారు. ఈ సంఘటన పార్టీ శ్రేణుల్లో విస్మయానికి గురిచేసింది. దయచేసి మీరు చూడండి, మా క్యాంపు కార్యాలయం కాదు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మీరు ఒక్కసారి విపులంగా దయచేసి కన్సల్టేట్కి వెళ్దాం. నేను నా క్యాంపు కార్యాలయం ఇప్పుడు వచ్చా.
ఫ్లెక్సీలు ఎక్కడన్నా ఏదైనా చిరిగి ఉండొచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అనే వ్యక్తి మా నాయకుడు. దీంట్లో ఎక్కడ చిన్న తారతమ్యం ఉండదు. మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు మా అందరికీ, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మా అందరికీ ఉన్నాయి. మేము బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మీరు ఎవరో వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి ఫ్లెక్సీలు దించారని అవి దించారని అంటే ఎక్కడన్నా రోడ్డు మీద ఏదన్నా చిరిగినా ఎట్లా చిరిగిదో తెలియదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈజ్ అవర్ లీడర్. కూర్చున్నప్పుడు ఆ విషయం చెప్పి కూర్చోవాలా. కాబట్టి ఎన్ని చంద్రబాబు డ్రామాల నాటకాల్లో ఇది ఒక భాగం. బులెటిన్లో చిన్న విరామం. కొండెపి నియోజకవర్గం మరిపొడి గ్రామంలోని శ్రీ పృథులగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మెట్టు నుండి ఎస్టీ కాలనీ వరకు నిర్మిస్తున్న తారు రోడ్ల పనులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండెపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదిమూలపు సురేష్ శంకుస్థాపన చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ వాకా వెంకట్రామిరెడ్డి, జెడ్పీటీసీ మాకినేని సుధారాణి, మండల పార్టీ అధ్యక్షులు దద్దాల మల్లికార్జున, నాయకులు బోగసముద్రం విజయభాస్కర్ రెడ్డి, మాచేపల్లి నాగయ్య, ఇంకొల్లు పిచ్చిరెడ్డి, బోదా రమణారెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మాకినేని వెంకట్రావు, బోగసముద్రం విజయభాస్కర్ రెడ్డి, మరిపూడి సర్పంచ్ భాస్కర్, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క రోడ్డు మరి అనుమతుల కోసం ప్రయత్నం చేశాం. 400 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఈ రోడ్డు కోసం కృషి చేశారో వారందరికీ కూడా ఈ రోజు ఈ శుభ సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు, వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరి యావత్ ప్రజానీకం తరఫున, ముఖ్యంగా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా PAU ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు ప్రారంభిస్తా ఉన్నాం. భార్గవి కన్స్ట్రక్షన్స్ వారు గుర్తుదారులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. ఈ పనులు చాలా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాళ్ళ రేపు మార్చిలో ఉంది. అక్కడి వరకు ఈ వరిపుడి నుంచి సుమారు 5.5 కిలోమీటర్లు ఈ బీటీ రోడ్డు ఉంది. ఏదైతే ఉందో 15 అడుగుల మరి వెడల్పుతోటి 5.5 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రోడ్డు మొదటి దశ పనులు ఖచ్చితంగా తిరునాళ్ళకు ముందే పూర్తి చేయాలని చెప్పి కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ స్వామివారి ఆలయం వరకు ఒక కిలోమీటరు, ఒక 1.2 కిలోమీటర్, 1.3 కిలోమీటర్స్ కు ఒక ఫారెస్ట్ అంటే అటవీ శాఖ అనుమతులు రావాల్సి ఉంది. ఏమి ఇబ్బంది లేదు, ఆ బాధ్యతని తీసుకుంటాను. ముఖ్యంగా ఈ రోడ్డు మొత్తానికి ఆ 1.8 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఈ అటవీ శాఖ అనుమతుల కోసం ఖచ్చితంగా DFO గారిని పిలిపిస్తాం. మరి వారితో మరి ముఖ్యంగా
ప్రాథమిక అనుమతులు ఏదైతే కావాలన్నాయో ప్రిలిమినరీ రిపోర్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ తోటి అట్లాగే అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి వారి వరకు కూడా వెళ్ళి అనుమతులు తీసుకొచ్చి పని ఆగకుండా పని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామనే సందర్భంగా ప్రజానికానికి హామీ ఇస్తూ నిన్న మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మహిళలు ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందడుగు వేయాలని డిఆర్డీఏ పీడీ వసుంధర అన్నారు. భాగ్యనగర్లోని టీటీడీసీ కార్యాలయంలో జిల్లాలోని ఎంపీఎం, ఏసీ, డిపిఎంలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా, చేయూత పథకాల లబ్ధిదారులకు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేయడంతో పాటు వారికి బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయించాలని వసుంధర ఆదేశించారు. స్త్రీనిధి, ఉన్నతి రుణాల రికవరీలో పురోగతి ఉండాలన్నారు. గ్రామ, మండల సమాఖ్యలు క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణతో పాటు ఆర్థిక లావాదేవీలపై సభ్యులకు అవగాహన పెంపొందించాలని వివరించారు. మండలాల వారీగా లక్ష్యాల సాధనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓపెనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏదైనా ఉంటే కాబట్టి దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ ని కలిపి టోటల్ గా ఎంత డిస్టర్బ్ మీరు ఉన్నప్పుడు కూడా దాని గురించి చెప్పడం అనేది అంత ఇది కాదు. ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలి. ఇప్పుడు సెర్ప్ సిఇఓ గారు కూడా దీని మీద గూగుల్ మీట్ పెట్టి చెప్పారు మనకు. సో మాక్సిమం కూడా అందరినీ మొబిలైజ్ చేయాలి. తర్వాత ఈ స్టాల్స్ ఇవి కూడా పెట్టమన్నారు. ఈ రోజు దర్శి కాన్స్టిట్యుయెన్సీలో కూడా వాళ్ళు చక్కగా స్టాల్స్ కూడా పెట్టున్నారు. బ్యాంకర్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. డాక్యుమెంటేషన్ పక్కాగా చేయమన్నారు. సో మనకు చేయూత ప్రోగ్రామ్ కూడా 16 నుంచి జరుగుతుంది కాబట్టి 9th నుంచి ప్రీ లాంచింగ్ యాక్టివిటీస్ జరగాలి. ఒక ఫెస్టివ్ మోడ్ లో చేయాలి ఆసరా ప్రోగ్రామ్ అని చెప్పారు. మన ఫోటో ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టారు. నేను గ్రూప్ లో చూసి బాగుంది, బాగా చేశారు. మాక్సిమం మనం 1000 మందిని మొబిలైజ్ చేస్తున్నాం కాబట్టి అంతమందికి సరిపడా వెన్యూ ఇప్పుడే ఐడెంటిఫై చేసుకోవాలి. పర్ మండల్ 2 lakhs ఇస్తున్నారు ఈ ప్రోగ్రామ్ కి. అందుకని బాగా చేయమని చెప్పారు. ఖచ్చితంగా ఇది ఫెస్టివ్ మోడ్ లోనే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్కీమ్ను అందజేయడం జరిగిందని డ్వామా పీడీ సీనారెడ్డి అన్నారు. గృహ నిర్మాణ శాఖ, డ్వామా సంయుక్తంగా నిర్వహిస్తున్న 90 రోజుల ఉపాధి హామీ పథకం ఉన్న లోపాలను సరిచేసుకుని 100% పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని డ్వామా కార్యాలయంలో ఉపాధి హామీ పథకంలో గృహ నిర్మాణ శాఖలో అమలవుతున్న పనుల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గృహ నిర్మాణం చేసుకున్న ప్రతి లబ్ధిదారులకి 30,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా అందించడం జరుగుతుందన్నారు. 90 రోజుల పథకంలో హెచ్చుతగ్గుల ద్వారా 4 లక్షల పని దినాలు పెండింగ్లో ఉన్నాయని కలెక్టర్ ఆదేశాల మేరకు 2 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో సరిచేసుకుని ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయిలో సమగ్రమైన నివేదికను తయారు చేసేందుకు సమీక్షిస్తున్నామన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీ పేరయ్య, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు నుంచి మళ్ళీ ఎందుకంటే మార్చి మనకు ఎండింగ్ అయిపోతుంది కాబట్టి మార్చిలోగా ఈ 100% 90 days ప్రతి ఫ్యామిలీకి ఇవ్వాల్సిన 90 రోజులు కంప్లీట్ చేయించాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మధ్యాహ్నం వరకు ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ విశ్లేషించుకొని అక్కడ చేయాల్సిన కార్యక్రమం, భవిష్యత్ కార్యక్రమం ఏం చేయాలనేది చర్చించడం కోసం 2 డిపార్ట్మెంట్లు మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో కూడా మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది ఇంపార్టెంట్ ఉంది. మ్యాండేట్ జనరేట్ చేయడానికి డిపెండ్ అపాన్ ది జాబ్ కార్డ్స్ బేసిస్ మీద ఇవ్వాల్సింది కాబట్టి అది 4 వారాల నుంచి 6 వారాలు 7 వారాల దాకా తీసుకుంటుంది. కాబట్టి ముందర అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని ఈ మ్యాండేట్స్ అన్ని కూడా ఎవరైతే జాబ్ కార్డు ఉన్నారో దాన్ని కనుక పూర్తి చేసేస్తే ఈ వచ్చే అమౌంట్ తోటి మనం మిగతా ఎవరైనా పూర్తి చేసుకోవాలన్నా కానీ ఇంకేదైనా కన్స్ట్రక్షన్ చేయాల్సుకుని వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయమని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టింది. దీనికి గౌరవనీయ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల ప్రకారం పీడీ డామా గారికి మా ఇద్దరు కలిసి ఇది రిపీటెడ్గా మాట్లాడుకుంటున్నాము. అనుకున్న ఎక్స్పెక్టేషన్ రావట్లేదని చెప్పిన తర్వాత ఇద్దరం కూడా ఫిజికల్ మీటింగ్ పెడితే ఫీల్డ్ లెవెల్లోనే కనుక మీటింగ్ పెడితే క్లారిఫికేషన్ వస్తుందని ఈరోజు చేయడం జరిగింది. దీన్ని అరేంజ్ చేసిన పీడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసేస్తున్నాను. ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి 8వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏవి పుల్లారావు, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాంబాబు, ట్రెజరర్ విఎస్ సుబ్బారావు, జీవి శేషయ్య తెలిపారు. ఎల్బీజీ భవనంలో రిలే నిరాహార దీక్షకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వేలో గతంలో ఇచ్చిన ప్రయాణ రాయితీలు పునరుద్ధరించాలన్నారు.
ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ జీతాలు చెల్లించాలని, సిపిఎస్ జీపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో 2,50,000 ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసిన ఆర్ఓసీ కమ్యూనికేషన్ సౌకర్యాలు పునరుద్ధరించాలని తెలిపారు. పెన్షనర్ల బకాయిలు చెల్లించాలని, ఉద్యోగుల సమ్మె హక్కులను రాజ్యాంగబద్ధం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో, ప్రభుత్వ రంగ సంస్థల్లోని 39 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని తీర్మానం చేశారు. అందువల్ల ప్రధానంగా రిటైర్డ్ పర్సన్స్కి ఇవ్వాల్సినటువంటి కనీసమైనటువంటి సౌకర్యాలను ఇవ్వకుండా ప్రభుత్వాలు అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నాయి. అందులో ప్రధానంగా మినిమం పెన్షన్ అనేటువంటి చాలా ప్రధానమైనటువంటిది. మనిషి బతకడానికి కనీసమైనటువంటి 10,000 కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక కుటుంబం గడవాలంటే కనీసం 10,000 పెన్షన్, మినిమం పెన్షన్ ఇవ్వాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగానే రాష్ట్ర కేంద్ర ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఏరియర్స్ అన్ని బకాయిలు ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు ఉన్నాయి, రిటైర్డ్ పర్సన్స్ బకాయిలు ఉన్నాయి, డిఏ బకాయిలు ఉన్నాయి. ఇటువంటి బకాయిలు ఏమీ చెల్లించకుండా ప్రభుత్వం ఇప్పటివరకు బాగా ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి మా సమస్యలను ప్రతిబింబించడానికి మేము ఈ కార్యక్రమాన్ని నిరాహార దీక్షలు చేయాలనేటువంటి కార్యక్రమాన్ని మా కేంద్ర రాష్ట్ర సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము కలెక్టర్ దగ్గర నిర్వహించదలుచుకున్నాం. అందువల్ల సోదరులందరూ ప్రజలు మా కష్టాలను గమనించి మాకు సహకరించవలసిందిగా అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాం. కలెక్టరేట్ వద్ద 5/2/2024 నుండి 8/2/2024 వరకు రిలే నిరాదీక్ష చేస్తున్నాము. ఎందుకంటే కేంద్రం ఈపీఎస్ పెన్షన్దారుల పట్ల చాలా దుర్మార్గంగా వస్తుంది. మినిమం పెన్షన్ ఈ రోజుకి 1,000 రూపాయలు ఇస్తున్నారు. 1,000 రూపాయలతోటి వాళ్ళ జీవనం ఎలా గడవాలి? అనేక సార్లు మేము సెంట్రల్ గవర్నమెంట్ని రిప్రజెంటేషన్లు అనేక ధర్నాలు చేశాము. అయినా ఇంతవరకు మోడీ అధికారంకి వచ్చి 10 సంవత్సరాలైనా 1,000 రూపాయలు ఉంది. ఎన్నో సంవత్సరానికి ఇదిగో పెన్షన్ అదిగో పెన్షన్ అని చెప్పి 2014లో అధికారం రాబోయే ముందు 3,000 రూపాయలు చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా కనీసం 3,000 కాదు కదా, అసలు 1,000 కూడా పెంచలేదు. మరి దీనికి వ్యతిరేకంగా మేము అడుగుతుంది ఏంటంటే కనీస పెన్షన్ 9,000 ఉండాలి, ప్లస్ దానికి డిఏ వర్తింపు చేయాలనేది రిలే నిరాదీక్షలు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి డిమాండ్లు ఒకటి, కనీస పెన్షన్ 9,000 ప్లస్ డిఏ ఇవ్వాలనేది అదొకటి. అట్నే పెన్షన్స్ సంబంధించిన బకాయిలు, చాలా దీర్ఘకాలంగా ఉన్నటువంటి బకాయిలు, పిఆర్సీ బకాయిలు కానీ, డిఏ బకాయిలు కానీ, అట్నే కమ్యూనికేషన్ బకాయిలు కానీ, గ్రాట్యుటీ బకాయిలు కానీ, అట్నే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద ఉన్న బకాయిలు కానీ, ఇవన్నీ కూడా బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంది. ఆ బకాయిలన్నీ కూడా చెల్లించాలని, అట్లనే 12వ పిఆర్సీ రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల కింద నియమించింది. కనీసం వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ కానీ, విధి విధానాలు కానీ ఏమీ లేవు. కనీసం 1/7/2023 నుంచి పిఆర్సీ రావాల్సి ఉంటే ఇంతవరకు వాళ్ళ స్టాఫ్ నియమించకపోవటం. అట్లానే దీనికి అనేక సమస్యలు ఈరోజు పెన్షన్దారులు ఎదుర్కొంటున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులు, అలాగే ఈపీఎఫ్ పెన్షన్దారులు అనేక సమస్యలు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నారు. చాలా దీర్ఘకాలికంగా మేము మా సంఘం అంటే ఏపీఆర్పీఏ పక్షాన చాలా నెలల నుంచి మేము దశలవారీ పోరాట కార్యక్రమాలు చేస్తున్నాము. అయినప్పటికి కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా ఒక్క డిమాండ్ను కూడా పరిష్కరించడానికి ముందుకు రావటం లేదు. తిరిగి మా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలతో రేపు 5వ తేదీ ఫిబ్రవరి నెల నుంచి మొదలు పెడుతున్నాము. ఇందులో ముఖ్యంగా 3 జిల్లాల మూల ప్రాంతాలను కలుపుకొని ఏర్పడిన ప్రకాశం జిల్లా ప్రకాశవంతంగా అభివృద్ధి బాటలో పయనిస్తోంది. అడుగులు అడుగు వేసుకుంటూ నేడు విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక తదితర రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ప్రకాశం జిల్లా 55వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. జిల్లాల పునర్విభజన అనంతరం 38 మండలాలతో 14,323 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో రాష్ట్రంలో అతి పెద్దదిగా ప్రకాశం అవతరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 22,88,006 మంది ఉండగా ప్రస్తుతం సుమారు 27 లక్షల మంది ఉండొచ్చని అధికారులు అంచనా. జిల్లాను 3 డివిజన్లు ఏర్పాటు చేశారు. ఒంగోలు డివిజన్లో 12 మండలాలు, కనిగిరి డివిజన్లో 13 మండలాలకు, మార్కాపురం డివిజన్లో 13 మండలాలు ఏర్పాటు చేసినారు.
కందుకూరు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరులో, చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని 13 మండలాలను కొత్తగా ఏర్పాటు చేసిన బాపట్ల జిల్లాలో విలీనం చేశారు. పూర్వ ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా ప్రస్తుతం 8 నియోజకవర్గాలకు పరిమితమైంది. గుంటూరు జిల్లాలోని ఒంగోలు, అద్దంకి, చీరాల, నెల్లూరు జిల్లాల్లోని కందుకూరు, కనిగిరి, దర్శి, పొదిలి, కర్నూలు జిల్లాలోని మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు తాలూకాలతో 1970 ఫిబ్రవరి 2న ఒంగోలు జిల్లాగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1972లో జిల్లాకు టంగుటూరి ప్రకాశం పంతుల పేరుతో ప్రకాశంగా నామకరణం చేశారు. అధికారుల అంచనా ప్రకారం విభజన తర్వాత జిల్లాలో సుమారు 8 లక్షల కుటుంబాలు ఉన్నట్టుగా అంచనా. గతంతో పోలిస్తే విద్యా వనరులు అందుబాటులోకి రావడంతో అక్షరాస్యత శాతం 63.08% పెరిగింది. తూర్పుగా సాగరమే తోరణ పీఠం, పడమరగా నల్లమలే బంగారు మకుటం. తూర్పుగా సాగరమే తోరణ పీఠం, పడమరగా నల్లమలే బంగారు మకుటం. ఉమ్మడి ప్రకాశంలో 10 మండలాల పరిధిలో 102 కిలోమీటర్ల విశాలమైన సముద్ర తీర ప్రాంతం ఉండేది. చీరాల మండలం ఓడరేవు, వేటపాలెం మండలం రామాపురం, చెనగంజం మండలం మోటుపల్లి, సింగరాయకొండ మండలం పాకల, గుడ్లూరు మండలం రామాయపట్నం బీచ్ల వద్ద పర్యాటకుల సందడి కనిపించేది. జిల్లాల పునర్విభజనతో రామాయపట్నం, చీరాల, చెనగంజం, వేటపాలెం ప్రాంతాలు వేరయ్యాయి. దీంతో కోస్తా తీర ప్రాంతం 52 కిలోమీటర్లకు తగ్గింది. ఇది పర్యాటక కళ తగ్గింది. ప్రస్తుతం గుండ్లకమ్మ జలాశయంతో పాటు సిఎస్పురం మండలం, భైరవకోన, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ, త్రిపురాంతకం అమ్మవారి దేవస్థానం ప్రాంతాలే జిల్లాలోని పర్యాటక ప్రాంతాలుగా మిగిలాయి. ఉమ్మడి జిల్లాలో 5.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగు చేయగా అందులో ప్రధానంగా పొగాకు, శనగ, పత్తి, మిరప, వరి తదితర పంటలతో పాటు సామాజిక వనాలైన జామాయిల్, సుబాబుల్, సరుగుడు సాగు చేస్తున్నారు. ఎన్ఎస్పి, ఏబీసీ, కృష్ణా పశ్చిమ డెల్టా కింద వరి సాగు విస్తీర్ణం బాపట్ల జిల్లా పరిధిలోకి వెళ్ళింది. రాళ్లపాడు రిజర్వాయర్, విఆర్ కోట సప్లై ఛానల్, ఆయకట్టు నెల్లూరు జిల్లాలో విలీనమైంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో మొత్తం 14,32,349 హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 31% అటవీ భూములున్నాయి, 43% సాగు భూములున్నాయి. సాగు, తాగునీరు అందించేందుకు జిల్లాకు కీలకంగా వెలుగొండ ప్రాజెక్టు మిగలనుంది. సింగరాయకొండ, టంగుటూరు, కొత్తపట్నం, ఒంగోలు, నాగులుప్పలపాడు మండలాలకు మాత్రమే ఆక్వా సాగు పరిమితమై 15,000 ఎకరాలకు తగ్గింది. ఒంగోల్ గిత్తలు ఘనతకు ఆనవాలుగా, మార్కాపూర్ పలకలు మన ఓనమాలుగా. ఒంగోల్ గిత్తలు ఘనతకు ఆనవాలుగా, మార్కాపూర్ పలకలు మన ఓనమాలుగా. గెలాక్సీ గ్రానైట్కు చేమకుర్తి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి కృష్ణపట్నం, చెన్నై ఓడరేవుల ద్వారా రాళ్లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా వాసులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. ఎగుమతుల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా 3,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యం లభిస్తుండగా జిల్లా గనుల శాఖకు 283 కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది నిరుద్యోగులకు ఉపాధి చూపుతుంది. అనుబంధంగా వందల సంఖ్యలో పాలిషింగ్ యూనిట్లు ఉన్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అనేక మందికి ఉపాధి చూపుతున్నారు. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. వందనం వందనం మాతృభూమి, ప్రకాశం జిల్లా మా జన్మభూమి. బులెటిన్లో చిన్న విరామం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాక అద్దంకి నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ కాలువలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నవరత్నాలు కార్యక్రమాల ద్వారా చేసి 99% అభివృద్ధి చేశారని అద్దంకి ఇన్ఛార్జ్ పాణ్యం హనిమిరెడ్డి అన్నారు. అద్దంకిలోని 18వ వార్డులో వైసీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నుండి వైసీపీలోకి చేరిన వారిని ఇన్ఛార్జ్ పాణ్యం హనిమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే ఏదో చుట్టపు చూపుగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతారని, ఆయన ఎక్కడో ఉంటూ నియోజకవర్గ ప్రజల గురించి పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నేను ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉంటానని, ఉన్న కుటుంబ సభ్యుల ఓటు హక్కు కూడా ఇక్కడికే మార్పించుకుంటానన్నారు. నేను అద్దంకి నియోజకవర్గం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. అద్దంకి మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకు నా తమ్ముడు నరసింహారెడ్డి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటారన్నారు.
కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, బివి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఇస్తేరమ్మ, వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. సంతోషం. పారుగారి శ్రీను గారు వారు కూడా ముందుగా దొడ్డి చిన్నమ్మాయి, నాగేశ్వరరావు, వసంత, పారుగైన శ్రీను, ఇక్కడ అద్దంకి టౌన్ వరకు మా తమ్ముడు నరసింహారెడ్డి ఇక్కడ మీకు అందరికి అందుబాటులో ఉంటాడు. నేను కూడా అద్దంకిలో ఉంటాను. కాకపోతే 5 మండలాలు ఒక మున్సిపాలిటీ 6 తిరుగుతాం నేను. మా తమ్ముడు నరసింహారెడ్డి ఇక్కడే ఉంటాడు కాబట్టి మీ అందరూ ఏ బాధ మంచైనా చెడైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా నరసింహారెడ్డి చెప్పినట్టయితే మీకు ఖచ్చితంగా ఆ బాధలు ఆ కష్టాలు ఏమి అన్నీ తీర్చి మీరు సంతోషంగా ఉండే విధంగా నరసింహారెడ్డి కొన్ని రోజుల పాటు ఎలక్షన్స్ వరకు. ఎందుకయ్యా అంటే మనం చూస్తూ ఉన్నాం 108 ఊర్లు ఉన్నాయి మన కాన్స్టిట్యూన్సీ. నేను వచ్చి 1.5 నెల అవుతుంది. నాకు టైము సరిపోవట్లేదు. అందువల్ల ఒక్కొక్కరికి ఒక్కొక్క మండలం ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను. అందరూ కూడా సక్సెస్గా ఉన్నారు. మా తమ్ముడు నరసింహారెడ్డి కూడా మీ అందరితో కూడా అందుబాటులో ఉంటున్నాడు. అందరికీ ఇబ్బంది లేకుండా ఏ పనైనా ఎంత సహాయమైనా ఏదైనా కానీ. ఇండియన్ పోస్టల్ బ్యాంకింగ్ ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ ప్రయోజనాలు కలిగిన ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుని లబ్ధి పొందాలని సీనియర్ మేనేజర్ హెచ్ విజయకృష్ణ అన్నారు. ఒంగోలులోని హెడ్ పోస్ట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 520 రూపాయలతో 10 లక్షల యాక్సిడెంట్ బీమా సౌకర్యంతో పాటు ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఒక్క సంవత్సరానికి 520 రూపాయలు చెల్లించి మీ జీవితానికి భద్రత కల్పించుకోవాలని కోరారు. అనుకోకుండా ప్రమాదం సంభవిస్తే 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్, 2 పిల్లలకు 50,000 రూపాయల చొప్పున 1,00,000 రూపాయలు జమ చేస్తారన్నారు. అసంఘటిత రంగ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. మామూలుగా ఈ యాక్సిడెంటల్ బీమా పాలసీకి సంవత్సరానికి మనం కట్టవలసిన అమౌంట్ 520 రూపాయలు. కేవలం 520 రూపాయలు మనం పే చేస్తే కనుక 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమా అనేది మనకు వస్తుందన్నమాట. ఇందులో ఈ 10 లక్షల రూపాయల యాక్సిడెంటల్ బీమాతో పాటుగా ఉదాహరణకి పర్సన్కి యాక్సిడెంట్ అయితే కనుక ఈ 10 లక్షలు, దాంతోపాటుగా వాళ్ళకి 2 పిల్లలు ఉంటే కనుక ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చొప్పున మరియు 1,00,000 రూపాయలు అదనంగా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్గా ఇవ్వడం జరుగుతుంది. అంబులెన్స్ ఛార్జెస్ ఒక 25,000 ఇవ్వడం జరుగుతుంది. హాస్పిటలైజేషన్ అయితే ఇన్పేషెంట్కి 1 lakh వరకు కూడా ట్రీట్మెంట్ ఖర్చులు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ సదుపాయాలన్నీ కూడా మనం కేవలం 520 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో కడితే కనుక ఆ సంవత్సరం అంతటికీ కూడా మనం ప్రమాద బీమా అనేది తీసుకోవచ్చు. దీనివల్ల మన పిల్లలు కానీ కుటుంబం కానీ ఎంతో ఉపయోగకరమైన పాలసీని తీసుకుని దానివల్ల బెనిఫిట్ కూడా పొందే అవకాశం చాలా ఉంది. ఇప్పుడు యాక్సిడెంటల్ బీమా అంటే రోడ్డు మీద జరిగే పాలసీ యాక్సిడెంట్లు ఒకటే కాదండి. పాము కాటు, జంతువుల వల్ల హాని, ఫైర్ యాక్సిడెంట్, కరెంట్ షాక్, ఫ్లడ్ అటాక్స్ ఇలాంటివి ఏదైనా కూడా మనకి తెలియకుండా జరిగే ఏ ప్రమాదమైనా కూడా ఈ పాలసీలో కవర్ అవుతుంది. మామూలుగా బయట జరిగే ఏ పాలసీలు బయట మీరు తీసుకోవాల్సిన ఏ పాలసీలకు కూడా ఇంత తక్కువ మొత్తంలో ఇంత మంచి బెనిఫిట్స్ అనేది ఎక్కడ కూడా లేదండి. మామూలుగా దీనికి సంబంధించిన బెనిఫిట్స్ అనేవి కూడా లాస్ట్ 2 years నుంచి చాలామంది జనాలు పొందుతూ ఉన్నారు. మేము ప్రతి యూనియన్స్, అసోసియేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ను కలిసి దానిలో అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్కి, డైలీ లేబర్స్కి కూడా ఈ పాలసీని చేయిస్తున్నామండి. ముఖ్యంగా మన ఏరియాలో ఉన్న ఈ ఆక్వా కంపెనీస్, నెక్స్ట్ ఈ జాలర్లు, ఫిషర్మెన్ వీళ్ళందరికీ కూడా ఈ పాలసీ గురించి చాలా బాగా చెప్పడం జరిగింది. రీసెంట్గా మేము జాయింట్ డైరెక్టర్ ఫిషరీ డిపార్ట్మెంట్ని కలిసి వాళ్ళందరికీ కూడా ఈ పాలసీ గురించి చెప్పడం జరిగింది. సో సార్ కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అందరికీ కూడా ఈ పాలసీ చేయించి వాళ్ళందరికీ భవిష్యత్తును కూడా సెక్యూర్ చేద్దామని ఆలోచిస్తున్నారండి. సో ఈ పాలసీని ప్రతి ఒక్కరిలో తీసుకుని బెనిఫిట్ని తప్పకుండా పొందాలని మా పోస్ట్ ఆఫీస్ తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఇటీవల జమ్మూలోని గుల్మార్గ్లో జరిగిన జాతీయ కర్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పతకాలు సాధించిన ఒంగోలుని పీవీఆర్ బాలికోన్నత పాఠశాల క్రీడాకారిణులకు ట్రాక్ షూ అందించారు. గుల్మార్గ్ నుండి ప్రత్యేకంగా వీటిని పంపించారు. రాష్ట్ర జట్టు నుండి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన పీవీఆర్ బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు దాత్రి, మమత, జోషిత, శ్రీలక్ష్మి, సుబ్బరత్నంలకు ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ ప్రసన్న
ట్రాక్ షూ అందించారు. భవిష్యత్తులో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్యోత్స్న, ఉపాధ్యాయుడు ప్రతాప్, పూర్వ విద్యార్థి సుబ్బారావు పాల్గొన్నారు. ఈ మధ్య మా పాఠశాల విద్యార్థులు జమ్మూ కాశ్మీర్లో జరిగిన కర్లింగ్ గేమ్లో మరి కప్పు సాధించారు. వాళ్ళు కప్పు తీసుకొని వచ్చారు. మరి దానికి ఆ టోర్నమెంట్ వాళ్ళు అప్పటికప్పుడు ఆ రోజు ఇవ్వలేకపోయినందుకు తర్వాత మా పిల్లలకి డ్రెస్ పంపించారు. మంచి ఆ డ్రెస్ వీళ్ళకి ఉపయోగపడేటట్టుగా దీనికి ఈ సందర్భంగా వాళ్ళకి అభినందనలు తెలుస్తున్నాను. మా విద్యార్థులు మరి ఆ కర్లింగ్ గేమ్లో సాధించి కప్పు తీసుకొని వచ్చినందుకు వారికి ఒకసారి అభినందనలు. అద్దంకి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ పాస్టర్స్తో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పాస్టర్స్ కమిటీ సభ్యులు పాణ్యం హనిమిరెడ్డికి పలు విజ్ఞప్తులు అందజేశారు. కరెంటు బిల్లు కట్టలేకుండా ఉన్నామని, అద్దంకిలో బరియల్ గ్రౌండ్ నియోజకవర్గంలో నివసిస్తున్న పాస్టర్స్ కి కాలనీ ఏర్పాటు చేయాలని కోరారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తారని హనిమిరెడ్డి హామీ ఇచ్చారు. అద్దంకి నియోజకవర్గ ప్రజలు నన్ను తన సొంత బిడ్డగా, ఒక అన్నగా, తమ్ముడుగా ఆదరిస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ అందరూ స్వాగతం పలుకుతూ మరింత ఉత్సాహపరుస్తున్నారన్నారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన దైవ సేవకులు అనేక మంది దేవుని పాటలు పాడారు. అనంతరం వైసీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని కోరుతూ పాస్టర్స్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో హనిమిరెడ్డి సోదరుడు నరసింహారెడ్డి, పి కోటిరెడ్డి, అద్దంకి నియోజకవర్గం కమిటీ ప్రెసిడెంట్ ఎన్ దయానందం, తిమోతి, డానియేల్, జీవన్, బుల్లాట్ పాస్టర్లు పాల్గొన్నారు. అనేక మందితో మాట్లాడుతుండగా నైనా వారి మనస్సులు ప్రభా నైనా ఇదిగో నైనా అయ్యగారి వైపు సార్ వైపు తిరుగుటకు సహాయం చేయండి. నైనా ఇదిగో వారికి కలిగిన మంచి మనస్సును బట్టి మీకు వందనాలు అయ్యా. పేదలకు సహాయం చేయటం నాకు చాలా సంతోషము అని చెప్పడం నిజంగా ఎంతో మంచి మాట ప్రభా. ఎంతో దీన స్థితి నుండి అయ్యా ఇదిగో ప్రభా నైనా బెంచ్ కార్లు తిరిగే స్థితికి తీసుకుని వచ్చారు. అది మీ కృప. ನಾನು ಖచ్చితంగా ఈ ప్రాంతంలోనే కడవరకు ఈ ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేగా చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు ఒక్కసారి ఈ విషయం చాలా తీవ్రంగా ఆలోచించారు. ఎక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు అద్దంకి లాంటి ప్రాంతంలో నన్ను పంపించారంటే, నువ్వు అక్కడ పోటీ చేయని చెప్పి పంపించారంటే ఎన్ని రకాలుగా ఆలోచించారో మీరందరూ కూడా గమనించాలి. ఆయన ఆలోచన విధానాన్ని ఇక్కడికి వెళ్ళిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తూ ఉంటుంటే నాకేమర్థమైందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎక్స్పెరిమెంట్ లాగా పంపించారేమనుకున్నా. ఆ ఎక్స్పెరిమెంట్ ఈ రోజున ఒక సునామీ లాగా అద్దంకిలో తయారైందని చెప్పి నేను మీ అందరికీ నేను చెప్పడం కాదు, మాటలు చెప్పడం కాదు, మీ అందరూ కూడా రోజు చూస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మన చర్చిలో, ఎక్కడ ఈ చర్చిలోకి వెళ్ళినా ఎంతమంది జనం వస్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఒక రాజకీయ నాయకుడికి ఇంత ప్రేక్షకాదరణ ఉంటుందని చెప్పి నేను కూడా ఉంటే ఉండొచ్చు, కానీ ఒక కొత్త వాడిని ఈ విధంగా ఆదరిస్తారని చెప్పి నేను కూడా ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ అద్దంకి ప్రాంత ప్రజలు మాత్రం నన్ను శ్రీరాముల వారి గోటి కోటి తలంబ్రాల కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పర్చూరులోని రామాలయంలో ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లా గణపవరం మండలం చేల్పూరు గ్రామానికి చెందిన రామదాసు తిరుపతి, తిరుపతమ్మ దంపతులు రసాయన ఎరువులను వినియోగించకుండా పండించిన ధాన్యాన్ని ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున భద్రాచలంలో జరిగే స్వామివారి కళ్యాణానికి తలంబ్రాలుగా ఉపయోగిస్తారు. ఆ ధాన్యాన్ని తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాలకు పంపించి మహిళా భక్తుల చేత గోళ్లతో ఒలిపిస్తారు. ఈ క్రమంలో అక్కడి నుండి పర్చూరు రామాలయానికి 140 చిన్న ధాన్యపు ప్యాకెట్లు చేరుకున్నాయి. రామాలయంలో వీటిని ఒలిచే కార్యక్రమంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
జై శ్రీరామ్ నామస్మరణతో ధాన్యాన్ని ఒలిచి అక్షింతలను తయారు చేసినట్లు రామభక్తుడు కటారి సత్యనారాయణ తెలిపారు. కార్యక్రమంలో కొసన వెంకటేశ్వర్లు, తులసి నాగమణి తదితరులు పాల్గొన్నారు. రేపు మనకి భద్రాచలంలో జరిగిపోయే సీతారాముల వారి కళ్యాణానికి గోటి తరమురాలు మనకి చేల్పూరు గ్రామం, గణపురం మండలం, జయశంకరపల్లి, భూపాల జిల్లా నుంచి రామదాసు తిరుపతమ్మ గారి సొంత పొలంలో రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రియ ఎరువులతోనే పండించి కోత టైంలో శ్రీమంతం జరిపి మళ్ళీ భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ రాముల వారి దగ్గర పూజ జరిపి మళ్ళీ చేల్పూరు గ్రామంలో రామాలయం గుడిలో పెట్టి ప్రతి గ్రామానికి పోస్టు ద్వారా కానీ, ఆర్టీసీ కొరియర్ ద్వారా కానీ, ట్రాన్స్పోర్ట్ ద్వారా కానీ వాళ్ళ సొంత ఖర్చుల ద్వారా మన గ్రామానికి తెచ్చారు. మా అద్దంకినాచార్య సేవా కమిటీ వారు దీనిలో పాల్గొన్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం మా గ్రామ సభ్యులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ 10 రోజులు ఈ సేవా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మేము కొరియర్ ద్వారా చేల్పూరు గ్రామం పంపగలమని మేము ఆనందంగా. బాపట్ల జిల్లా అద్దంకి రూరల్ సీఐగా కనిగిరి నుండి బదిలీపై వచ్చిన శివరామకృష్ణారెడ్డి మేదరమిట్ల సర్కిల్ స్టేషన్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కురిసపాడు, మేదరమిట్ల, పంగులూరు ఎస్ఐలు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని శివరామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజలు కూడా సహకరించాలని కోరారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు. బదిలీపైన ఈరోజు అద్దంకి రూరల్ సర్కిల్ బాధ్యతలు తీసుకున్నాను. ఇక్కడ 3 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి: మేదరమెట్ల, కొలిసిపాడు, జయపండు. ఈ 3 మండలాల పరిధిలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు పరీక్షించడం, అట్లాగే ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రమాదాలు జరగకుండా చూడటం, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ప్రయత్నం చేస్తాం. మా ఉన్నతాధికారుల సూచనల మేరకు వారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ ప్రజలందరూ కూడా దయచేసి మా పోలీసు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. లక్ష్య సాధన కోసం ఎంత కష్టపడితే గమ్యాన్ని చేరుకున్న తర్వాత అంత సంతృప్తి కలుగుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్.